బాలీవుడ్లో తాజా పరిస్థితులపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. బాలీవుడ్లోని దర్శక నిర్మాతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హిందీ ఫిల్మ్ మేకర్స్కు నటీనటులపై కోపం ఉన్నా వాళ్ళు ధైర్యం చేసి బయటికి వచ్చి చెప్పలేరన్నారు. ముఖ్యంగా యానిమల్ చిత్రానికి వచ్చిన విమర్శలపై ఆయన అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. యానిమల్ చిత్రానికి సందీప్నే తప్పు పట్టడంపై మాట్లాడుతూ రణబీర్ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేదని, ఇండస్ట్రీలో అతడు ఎంతో పవర్ఫుల్ అని తెలిపాడు. అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా? అతడిని విమర్శించేవారు ఎవరున్నారు? ఒక్కసారి ప్రయత్నించమని చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా. నటీనటుల గురించి తప్పుగా మాట్లాడిన ఒక్క దర్శక నిర్మాతను చూపించండి. ఎవరిని చూపించలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరిని తిట్టిన వారే. కాకపోతే పబ్లిక్లో మాత్రం మాట్లాడే ధైర్యం చేయరు. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడక తప్పదు. దారుణంగా యాక్ట్ చేసిన వారు కూడా 150 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. తమ అదృష్టాన్ని కూడా నటీనటులకే కట్టబెడుతుంటారు బాలీవుడ్ దర్శకులు. అందుకే బాలీవుడ్కి దూరంగా ఉండాలనిపిస్తుందని వివేక్ అగ్నిహోత్రి అయితే మీడియా ముఖంగానే చెప్పారు. నిజమైన స్టార్స్తో తనకి ఏ ఇబ్బంది లేదని, కెరీర్ పరంగా ఏమీ సాధించకుండా స్టార్ అని ట్యాగ్ పెట్టుకుని చలామణి అయ్యే నటీనటులంటేనే తనకు నచ్చదన్నాడు. ఇదే విషయంపై గతంలో సందీప్ రెడ్డి వంగ కూడా మాట్లాడారు. యాన్మెల్ను విమర్శించిన వారంతా రణబీర్ని తెలివైన వ్యక్తేనన్నారు. ఎవరూ హీరోని విమర్శించలేదు. నాకు ఈ విషయంలో అసూయ లేదు. కానీ విషయం ఏమిటంటే వారంతా కలిసి రణబీర్తో పని చేయాలనుకుంటున్నారని నాకు స్పష్టంగా అర్థమైంది. నేను పరిశ్రమకు కొత్త కాబట్టి నన్ను విమర్శించడం చాలా సులభం. యాన్మెల్ను విమర్శించిన వారంతా రణబీర్తో సినిమా చేయాలనుకుంటున్నారు కాబట్టి అతడిని ఏమీ అనలేదు. ఇది మాత్రం నిజమంటూ సందీప్ రెడ్డి వంగ కూడా బాలీవుడ్ని అయితే పారేశారు. ప్రస్తుతానికి బాలీవుడ్లో అంతర్గతంగా చాలా వరకు అంతర్గత సమస్యలు అయితే ఉన్నాయి. ఈ అంతర్గత సమస్యలతో పాటు బాలీవుడ్ని పాకిస్తాన్ నటీనటులు కూడా కొంతమంది అయితే ఇబ్బంది పాలు గురి చేశారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత ఈ పాకిస్తాన్ నటీనటులను అయితే బ్యాన్ చేయడం జరిగింది. కాకపోతే చాలామందికి ఇప్పుడు నొప్పి. ఈ సల్మాన్ ఖాన్కి, షారుఖ్ ఖాన్కి, అమీర్ ఖాన్కి, అలాగే సలీం జావేద్ లాంటి చాలామంది రచయితలకు కూడా ఇప్పుడు పాకిస్తాన్ నటీనటుల్ని, టెక్నీషియన్స్ని బ్యాన్ చేయడం వల్ల వాళ్ళందరికీ ఇప్పుడు గుండెల్లో నొప్పి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ముద్దు బిడ్డలు కదా. ఇక్కడ భారతదేశంలో పుట్టినటువంటి వారికి అవకాశాలు లేవు. హిందువులు అనే వారికి పూర్తిగా అవకాశాలు లేక దూరం పెట్టారు. ఒక అమితాబ్ బచ్చన్ లాంటి వారు ఏదో ఒకలాగా బయటకు వచ్చారు. కానీ ఆయన కూడా కాంగ్రెస్ వాది కాబట్టి ఆయన అయితే బయటికి రాగలిగారు. ఇక చాలామందిని అయితే తొక్కేసుకుంటూ వచ్చారు. ఇక రణబీర్ కపూర్ అయితే కుటుంబ సపోర్టుతో ఆయన నిలబడ్డారు కాబట్టి ఇంతవరకు రాగలిగారు. ఇక చాలామంది అయితే దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడ్డారు. 1-2 సినిమాలు హిట్ అయితే వాళ్ళని నెట్టేశారు, వాళ్ళని తొక్కేశారు ఈ బాలీవుడ్ ముస్లిం రచయితలు, ముస్లిం హీరోలు. ముఖ్యంగా ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఈ సైఫ్ అలీ ఖాన్ అయితే దాదాపు 800 కోట్ల రూపాయలతో ఖతార్లో ఇల్లు కొనుక్కొని ఇప్పుడు అక్కడికి చెక్కేయడానికి చూస్తున్నాడు. వీళ్ళందరూ కూడా వేర్పాటువాద లక్షణాలతో ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ ఈరోజు టాలీవుడ్ కుమ్మేస్తుంది కాబట్టి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉండాల్సినటువంటి సినిమా పరిశ్రమను కూడా మతాలకి, కులాలకి అనుకూలంగా మార్చేసినటువంటి బాలీవుడ్ని ఇప్పుడు మన తెలుగు టాలీవుడ్ అయితే గత 10 సంవత్సరాల నుంచి కుమ్మి వదిలేస్తుంది. అదే గనక లేకపోతే ఇప్పటికి బాలీవుడ్ ఇంకా మేమే తోపులము అని విర్రవీగేది.